ఒక్క నిమిషం ఆగండి, మీ తొందర నాకు అర్థమవుతుంది కానీ మైక్ రావట్లేదు. నాకు చాలాసార్లు ప్రపోజ్ చేయాలనిపించింది చాలా మందికి, కాకపోతే ఆ ఛాన్స్ రాలేదు. మీరే పైకి పిలిచి ప్రపోజ్ చేయమన్నారు. ఈ ఇద్దరిలో అయితే నాకు వీళ్ళు నచ్చారు. సో రోటీ కపడా రొమాన్స్ అని ఉంది కదా, ఈ 3 మాటలో మూవీ ఎలా అయితే ఉందో అదే 3 మాటలో నేను మీకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఓల్డే కావచ్చు, కాకపోతే నేను ఒకసారి మీకు చెప్తాను. నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఒకసారి రోజు ఇస్తాను. మీరు చెప్పిందంతా తనకి డబ్బింగ్ సినిమాలో అనిపించింది. పర్లేదు చెప్పండి. You should have your own rose. Give me something that I don't have. I already have yours. అందరూ ఒరిజినల్ వాయిస్ చెప్తారు కదా, ఇంప్రెస్ చేయడానికి నేను వెరైటీ చెప్తాను. తెలుగు లేదు. తెలుగు లేదు కాదు, తెలుగు రాదు. తెలుగు రాదు. I don't understand తెలుగు. తెలుగు రాదంటున్నా. ఆయనకి ఇంగ్లీష్ రాదు. సరే ప్రేమకి భాషని చెప్పండి. ఇందాక నుంచి మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేస్తున్నాం. ఒక్క నిమిషం మేడం. అసలు ఒకటే కాల్ చేస్తున్నాం. హలో సాయి, నేను ప్రీలీజ్ ఈవెంట్లో వచ్చానని చెప్పాను కదా, ఎందుకు కాల్ చేస్తున్నావు? లేదు, 22nd ఈ మూవీ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. నేను మా ఫ్రెండ్ అండ్ పుష్పి గారు కూడా వస్తున్నారు మాతో. ఒక 2000 నుండి సెండ్ చేస్తావా? ఓకే ఓకే సరే, నువ్వు నాకు సెండ్ చేయి ఓకేనా? ఇందాక నుంచి చెప్తున్నాను, ఎవరు అంటే నన్ను పట్టించుకోలేదు. ఇంత పెద్ద కాల్ కష్టం, టాప్ టైం అయిపోయింది, కట్టేయండి. సో మీలో థ్యాంక్ యూ అండి. 50 మిస్డ్ కాల్స్ చేశాడు, కానీ నేను కాల్స్ మాట్లాడదామంటే మ్యూజిక్ వచ్చి మాట్లాడలేకపోయా. నాకు కూడా అర్థమైంది. బేసిక్ గా ఆ అమ్మాయి బ్యాక్ నుంచి రిజెక్షన్ నో చెప్పింది. ఆ అమ్మాయి మీరు వెళ్ళొచ్చు. మీలో అమ్మాయి మీరు రోజు ఇచ్చుకోండి కావాలంటే. ఇది నేను రండి, ప్రపోజ్ చేయాలి. ఇటు పక్క అందరూ అటు పక్క ప్రొఫైల్ అంటే బాగుంటుంది. వేగా ఒకసారి చూడండి. అమ్మాయి చాలా బాగుంది, నాకు నచ్చింది. హలో, నేను ప్రపోజ్ చేయమన్నాను. ఇలా కాదు, ఇది మేము ఒప్పుకోమంటాం. అలాంటి పర్మిషన్స్ మేము ఇవ్వం. కానీ సో ఆల్రెడీ అదే తమ్ముడు గారు బ్రదర్ కాల్ ఇన్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ యూ. నేనేదో సేవ్ చేద్దాం అనుకుంటే అస్సలు మామూలుగా లేరే. థ్యాంక్ యూ. ఆవిడ వస్తారు, ఈవెంట్ అయిపోగానే వస్తారు. బయటనే ర్యాపిడో బుక్ చేసి ఉంచండి. సో మీరు వెళ్ళాలి కదా తీసుకొని. థ్యాంక్ యూ సో మచ్. ఆ మైక్ తీసుకోండి, ఈయన కూడా కింద తీసుకెళ్ళండి అమ్మా. ఓకే సార్. ఓకే, ఇది కష్టంగా ఉంది కానీ మేము ఒక పని చేస్తున్నాం. మీకే ఒక టాస్క్ ఇస్తున్నాము. సో తేజ సజ్జా గారు ఎదురుగా ఉన్నారు, ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, కోన వెంకట్ గారు ఉన్నారు. సో డెఫినెట్ గా మీరు ఒక పర్సన్ ని చూస్ చేసి వారికి ఫ్లవర్ ఇవ్వాలి. ఎందుకు అని మాకు చెప్పాలి. రోజు తేజ గారు కాంపిటీషన్ లో మీరు ఎవరికి ఇస్తున్నారు రోజు అని అడిగాం మేము. వాళ్ళ చాయిస్ అనమాట. సో మీకు ఇస్తాను ఫిక్స్ అయ్యారు. సరే నేను తీసుకొస్తాను ఆఫీస్లో పెట్టు. No, you have to go now. Go and give it to him. నేను వీలైతే తీసుకొస్తాను. ఓకేనా? తీసుకొస్తాను ఆఫీస్కి వచ్చి ఇంటికి వచ్చి. నేను ఒక మాట అడిగాను, వెంటనే వాడు ఒప్పేస్తున్నారు. మీకే ఇస్తాను. నేను రెండోసారి కూడా అడగలేదు, ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. ఇన్ఫాక్ట్ for Gracie గారు you can go and give it to him. No problem. Yeah, go.
బికాస్ మాకు దాని తర్వాత ఇంకా కంటెంట్ ప్లే చేయాలి. యూ కెన్ గో అండ్ సీ మేకప్ యూ వాంట్ గివ్ సమ్ హూమ్ యూ గివింగ్ he will be trying this task. ఎలా అయినా ఎవరో ఒకరు రోజు ఇస్తారు అని చెప్పి శిల్ప గారు వెన్యూలో ఉన్నప్పుడు కూడా మీరు ఇలాంటి ప్లాన్ చేశారే. ఓకే గో అండ్ గివ్ ఇట్. ఖుష్బు వాట్ డు యు సే? So I feel sad because I don't have many roses. I really want to give so many people who are present here, but this rose I want to give to our rose, our lady boss, our Babita ma'am. She's the only lady and she was there for us. So this rose for the rose. Should I? Yes. Thank you Khushbu. Thank you so much Megha. Thank you. Please. వెళ్తూ మీరు రోజు ఇచ్చేసి వెళ్ళొచ్చు. While going happily. సో ఇప్పుడు హీరోయిన్స్ ని పిలిచాం. కొద్దిసేపు హీరోస్ కూడా స్టేజ్ మీద పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ హర్ష, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. హర్ష గారికి వేదిక స్వాగతం పలుకుతాము. సందీప్ సరోజ్ ఐ రిక్వెస్ట్